రంగపురం అనే గ్రామంలో సుబుత్తి అనే ఒక తెలివైన కుర్రాడు ఉండేవాడు. అతను ఆ పని ఈ పని భేదం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అతనికి వేరే గ్రామంలో పనిపడింది. ఉదయాన్నే లేచి అన్నం మూట కట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వేరే గ్రామానికి వెళ్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయంలో అన్నం తిందామని సెలయేరు వద్దకు చేరుకుని చేతులు కడుక్కుంటున్న సమయంలో అతనికి చేరువలో ఒక సీసా దాంట్లో పొగ కనిపించాయి. అరే, ఎవరూ లేని ఈ నిర్జనుష్య ప్రాంతంలో ఈ సీసా ఏంటి అని దానిని చేతిలోకి తీసుకుని దాని మూత తీశాడు. అంతే, ఆ పొగ కాస్త ఒక భీకర రాక్షసుడిగా మారిపోయింది. ముందు సుబుత్తి భయపడినా తరువాత మెల్లగా తేరుకుని, ఎవరు నువ్వు? ఈ సీసాలోకి ఎందుకున్నావు అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. చాలా సంవత్సరాలుగా నీటిలో పడి కొట్టుకుని పోతూ ఇలా ఈ ఒడ్డుకు చేరాను. ఇప్పుడు నువ్వు నన్ను బయటికి తీశావు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నిన్ను తినేస్తాను అని సుబుత్తి మీద దూకపోయాడు. వెంటనే సుబుత్తి ఉపాయంగా వెనక్కు జరిగి, ఆగాగు, ఏమిటి ఇంత పెద్ద శరీరం ఉన్న నువ్వు ఈ సీసాలో ఎలా ఉన్నావు? నేను నిన్ను నమ్మను. నన్ను నువ్వు నమ్మించు, అప్పుడు నన్ను తిందువుగాని అని అన్నాడు. ఓస్, అంతే కదా, ఇప్పుడు చూడు అని వెంటనే ఆ రాక్షసుడు పొగ ఆకారంలోకి మారి సీసాలో దూరాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా సుబుత్తి సీసా మూత బిగించాడు. అప్పుడు సీసాలోని రాక్షసుడు, ఓ యువకుడా, నన్ను బయటకు తీసి నాకు విముక్తి కలిగించి మరలా నీవు నన్ను ఇలా బంధించావు. నీకు న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు. నేను నీకు విముక్తి కలిగిస్తే నీవు నన్ను చంపబోయావు. ఇదే నీకు సరైన శిక్ష అంటూ ముందుకు సాగబోయాడు. అప్పుడు సీసాలోని రాక్షసుడు, నన్ను క్షమించు, నన్ను బయటకు తీయు, నిన్ను ఏమీ చేయను అన్నాడు. దానికి సుబుత్తి, నేను నమ్మను అన్నాడు. అప్పుడు రాక్షసుడు, నిజంగా నేను ఏమీ చెయ్యను. మా రాక్షస గురువుగారి మీద ఒట్టు పెడుతున్నాను. నన్ను బయటకు తీస్తే నీకు ఉన్న కష్టాల నుండి నీకు విముక్తి కలిగిస్తాను అని చెప్పాడు. సరే అని సుబుత్తి సీసా మూత తీశాడు. రాక్షసుడు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని, ఇదిగో, నీకు ఒక మంత్రదండమిస్తున్నాను. దీనిని తీసుకుని నీవు ఏది కోరితే అది ఇస్తుంది. నీకు నేను ఒక మంత్రం చెబుతాను. ఏ వస్తువు పట్టుకుని ఈ మంత్రం చదివితే అది బంగారంగా మారిపోతుంది అని చెప్పాడు. అప్పుడు సుబుత్తి రాక్షసుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని, ఈ చెట్టు మొత్తం బంగారమైపోవాలి అని అనుకున్నాడు. వెంటనే ఆ చెట్టు మొత్తం బంగారమైపోయింది. వెంటనే సుబుత్తి మంత్రదండం చేతిలోకి తీసుకుని, ఇది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి అని తలుచుకుని చెట్టుకు తాకించాడు. వెంటనే ఆ చెట్టు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. వెంటనే సుబుత్తి ఆ బంగారాన్ని మొత్తం మూట కట్టుకుని రాక్షసుడి వద్దకు వచ్చి, ఇదిగో నీ మంత్రదండం. నాకు దీని అవసరం తీరిపోయింది. నా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఇది చాలు అని తిరిగి ఇచ్చివేశాడు. అతని తెలివితేటలకు సంతోషిస్తూ దండం తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోపోయాడు రాక్షసుడు. సుబుత్తి మెల్లగా ఇంటిదారి పట్టాడు. చూశారా? పిల్లలు ఆపాయాన్ని సైతం
అదృష్టంగా మార్చుకున్న సుబుద్ధి కథ